చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. దీనికి సంబంధించి మరో కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు నరసరావుపేట నుంచి. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ చెప్పండి, ఏ డిపార్ట్మెంట్ సార్? సార్ సార్ మీరు ఏ డిపార్ట్మెంట్? టీచింగ్ అండి. చెప్పండి. హలో సార్ చెప్పండి. సార్ ఈ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఏ అరియర్స్ అనేది కంటి తుడుపు చర్య కూడా కాదండి. కనీసం తొలకరవాడలో పడే చిన్న చిరుజల్లులు కూడా కాదు. ఇవన్నీ కూడా ఎప్పుడో 2018 డిఏ బకాయిలు 2026లో వస్తున్నారు. ఆ రోజు ఇవ్వాల్సిన ఆ అమౌంట్ ఎంత, ఈ రోజు ఇస్తున్న అమౌంట్ ఎంత, ఇప్పటికి ద్రవ్యాలు పడవలో తేడా ఎంత అసలు? ఆ రోజు గ్రామం 3000 ఉండేది, ఈ రోజు ఆ రోజు తులం బంగారం 30,000, ఈ రోజు 2 లక్షలు. ఎప్పుడు పనిచేసిన డబ్బులకి ఎప్పుడు ఇస్తున్నారు? వాళ్ళు మాత్రం ప్రతి బడ్జెట్ కి ఎమ్మెల్యేల జీతాలు పెంచుకోవడాలు, ఎంపీల జీతాలు పెంచుకోవడాలు, వాళ్ళకి మాత్రం ప్రతి ఒక్కటి చేసుకున్నారు. రెస్ట్రిక్షన్స్ అవసరం లేదు వాళ్ళకి. దాంట్లో ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ప్రజాభిప్రాయాలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా గానీ ఉద్యోగుల్ని చిన్న చూపే చూస్తున్నారు తప్ప వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారే తప్ప ఉద్యోగస్తుల్ని కనీసం సామాన్య ప్రజలను చూసిన దృష్టితో కూడా చుట్టలేదు ఉద్యోగుల్ని. గత ప్రభుత్వం వచ్చేసేమో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చేసేమో ప్రతి నెల ఏదో ఒక స్కీమ్ కింద ప్రజలకి మేలు చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందే. అవును చేయాలి. కానీ ప్రజల్లో మేము కూడా ఒక భాగమే కదా. అంతే కదండి. అవును. ఉద్యోగస్తులు అనే తర్వాత సంగతి, ముందు ప్రజలమే కదా, మేము మనుషులమే కదా. అవునవును. మేము ట్యాక్స్ చేస్తున్నాము. మేము వచ్చే సంపాదించిన ప్రతి రూపాయిలో కూడా మేము ట్యాక్స్ కడుతున్నాము. అవును. ఇప్పుడు శ్రీనివాస్ గారు ముఖ్యంగా ఉద్యోగస్తులు చేసేటువంటి సేవ అద్భుతం, అమోఘం. ఎందుకనంటే మీరు చేయబట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు అందరికీ సకాలంలో అందుతున్నాయి. అవునండి. మేము చేస్తున్న దాంట్లో కనీసం ఎప్పుడు ఉద్యోగం చేస్తున్నాం, మేము చేసిన రోజు ఎప్పుడు పని చేస్తున్న రోజు ఏది, డబ్బులు ఎప్పుడు, ఇంకా ప్రభుత్వాలు ఇంకా ముందడిగేసి వీళ్ళకి ఎవరో లేరులే, ఏదో పైన ఉన్న నాయకుల్ని మేనేజ్ చేసుకుంటే సరిపోయిద్దిలే అని చెప్పి రిటైర్ అయిపోయిన తర్వాత ఇస్తారు. ఇప్పుడు చేసిన ఉద్యోగాలకు సంబంధించిన బకాయిలు రిటైర్ అయిన తర్వాత ఇస్తారంట జీవోల్లో. ఇప్పుడు సార్ శ్రీనివాస్ గారు, ఉద్యోగ సంఘ నేతలు తీరు పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఉద్యోగ సంఘాల నేతల తీరు అయితే మేమైతే దాని ఆమోదయోగ్యంగా లేదండి మాకు. ఓకే. కాకపోతే మేము ఉద్యోగ సంఘాల నేతలు పై స్థాయి దాకా మా గోడు వినిపించేవాళ్ళు లేరు. ముందు మీరు ఎక్కడైనా ఎడ్యుకేషన్కి రమ్మంటే లేదా ప్రభుత్వం మీద ఇలా జరుగుతుంది ధర్నాకి రమ్మంటే మేము వస్తామే తప్ప మేము డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి చేసే పరిస్థితి లేదు. మా తరఫున వాళ్ళు ఒకరితో కూర్చుకొని మాట్లాడుతున్న పరిస్థితులు అయితే మాకు అనిపించటం లేదు. వాళ్ళు అక్కడ లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు. వస్తున్నారు, ఇప్పుడు కాదంటలే, రేపంటలే, వస్తారంటలే, చూస్తారంటలే మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజల కోసం. ప్రభుత్వాల్లో ఉండి ఎవరైనా కానీ వాళ్ళని దేవుళ్ళు ఏం కాదు. కాల్ చేయగానే మీటింగ్ కాల్ చేయగానే సంకలు కొట్టుకొని ఎగిరిపోవడానికి, లేదంటే అబ్బాయి ఇంకేమైనా కాల్ మీటింగ్ జస్ట్ మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ ఇవ్వగానే ఇంకేదో జరిగిపోతాను హైపు సృష్టించడం అవసరం లేదు. వాళ్ళు ఎన్నుకున్నది ఎందుకు? ప్రజలకు సేవ చేయడానికే కదా. అంతే కదా సార్. అవును. మరి ఉద్యోగ సంఘాన్ని పిలిచినప్పుడు దానికి పిలిచారు, ఇది ఇస్తున్నారు అది ఇస్తున్నారు అని చెప్పడం తప్ప ఏమీ ఉండదు. ఏనాడికి వెళ్తారు, చార్జ్ బిస్కెట్ మీటింగ్ బయటకు వస్తారు, ఇంకే జరుగుతుంది తప్ప. అవును. రైట్ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆలోచన చెయ్యాలి. అందరూ కూడా ఎంతో తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరు. మొన్న తాజాగా 2 రోజుల క్రితం లైవ్ పెట్టినప్పుడు చాలామంది మాట్లాడలేకపోయారని చెప్పి 3 గంటలు నడిపించాం లైవ్. మేము మాట్లాడటానికి సమయం కావాలి సార్, మా బాధలు వర్ణనాతీతం, మా ఆవేదనను మీ ఛానల్ ద్వారా తెలియజేయండి అని చెప్పి. అందుకే మళ్ళీ ఈ లైవ్ షో పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం. కొంత చేసి ఎంతో చేసాం అని చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అనేదే ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎవరిని కదిపినా ఒకటే ఆవేదన, ఒకటే ఆందోళన, వ్యతిరేకత, అసంతృప్తి. ఎక్కడా కూడా మాకు న్యాయం జరగట్లేదు. ఈ ఉద్యోగ సంఘ నేతలు ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి భజన చేస్తున్నారే తప్ప, వారికి తొత్తులుగా మారిపోయారే తప్ప
మా పక్షాన నిలబడి మా సమస్యలను అర్థం చేసుకొని వారు ఎక్కడా కూడా చేయట్లేదు అనేది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఈ మధ్య ఉద్యోగ సంఘ నేతలు మీటింగ్స్ పెట్టారు. దాదాపుగా ఒక 15 వరకు ఉన్నాయిలేండి ప్రధానమైనటువంటి ఉద్యోగ సంఘాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఇప్పుడు మీటింగ్లు పెడుతూనే ఉంటారు. దానికి సంబంధించి వారిని కూడా నిలదీస్తున్నారు. బహిరంగంగానే ఆరోపణలు విమర్శలు గుప్పిస్తున్నారు. మీ పనితీరు ఏమీ బాగోలేదు, మిమ్మల్ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.